అధికార పార్టీ ప్రచారంలో మెయిన్ గా వాళ్ళు చెప్తుంది ఏంటి, ప్రజలు మా వెంటే ఉన్నారనేది మరోసారి నిర్ధారణ అయింది. సో అన్ని ఎన్నికల్లో కూడా ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికలు కావచ్చు, లేదా స్థానిక సంస్థ ఎన్నికలు కానీ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ తరఫున ప్రజలు ఉన్నట్టుగా తీర్పు వెలువడింది అనేది వాళ్ళ ప్రచారం. అంటే మీరేం చెప్తారు? బేసిక్ గా మనం ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అంటున్నాం, కానీ ఇక్కడ ప్రజలే ఓట్లు వేస్తా ఉన్నారు. ప్రజలు ఓట్లు అంటే మూడు రకాలు చూడాలి. అసెంబ్లీలో మీ పార్టీకి అధికారం ఇచ్చారు, అబ్సల్యూట్ ఇచ్చారు, అవును అధికారంలో ఉన్నారు. పార్లమెంట్లో ఏం చేశారు, 50-50 ఇచ్చారు. పంచాయతీ ఎలక్షన్లు అనేవి ఎవరికి వచ్చిన అనేది దానికి ఇండిపెండెంట్ గా పనిచేసినాయి కాబట్టి దాన్ని మనం ఖచ్చితంగా చెప్పలేము. ఇప్పుడు ఈ ఎలక్షన్ లో మాత్రం ఖచ్చితంగా మీ వెనకలేరు. ఎందుకంటే 73% పోల్ అవుతున్నాయి ఓవరాల్ గా. 73లో 3 పార్టీలు పంచుకున్నాయి. నీకెన్ని వచ్చినాయి ఓట్లు? ఆ ఓట్లు లెక్క నీ లెక్క చూద్దాం. నువ్వు లెక్క చెప్తాను, లెక్క చూసినప్పుడు 60% యాంటీ ఓటు ఉంది నీకు. ఒకళ్ళు వేయలేనోడు అయితే వేసినోడు అయితే 60% నీకు వేయలే. 35 మహా అంటే 65 యాంటీ ఉన్నప్పుడు, లేదా 70 కూడా ఉండొచ్చు. 30% ఓటుతో నువ్వు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలంతా నీ అనుకున్నారు. ఏ పద్ధతిలో చెప్తావు? బజార్లు ఎంబడి వచ్చేసి చేతి గుర్తు ఓటేమని ఉన్నారు, ప్రచారం చేశారా? మీరు చేసుకున్నారు ప్రచారం. మీరు వెళ్ళి మాకు ఓటేయండి, ఇప్పటి వరకు చేసి ఇంకా చేస్తామని మీరు చెప్పుకున్నారు. ప్రజలేం చెప్పలేదు, ప్రజలే మీ అనుకున్నాడు ఎవడు అనలా. అందరూ వచ్చారు. ఇదంతా ఏంటంటే ఒక ఆత్మవంచన తప్పితే ఏ ప్రజలు ఉంటాం అనేది ఉత్తమం. ప్రజలకు తెలుసు ఎక్కడ వాత పెట్టాలని ఖచ్చితంగా తెలుసు. రేపు రాబోయే ఇంకొక ఎలక్షన్ ఇంకో రకంగా చూపిస్తారు, ఆ తర్వాత ఇంకో రకంగా ఉంటుంది. వాళ్ళు ఇమీడియట్ గా చేంజ్ అవుతా ఉంటారు. అది 300 పైచీలకు కదా ఇప్పుడు గెలిచింది కూడా. ఇప్పుడు ఇది లెక్క కాదంటారా? 300 గెలిచాము. 2000 నీకు ఎన్ని మున్సిపాలిటీ హెడ్ గా ఉండాలి కదా నువ్వు. అవును, మున్సిపాలిటీ హెడ్ ఉంటే నువ్వు ఉన్నట్టు. నువ్వు ఎన్నిట్లో ఉన్నావు? 66కే ఉన్నావు. అవును, 116 66 ఉన్నాడు. మిగతా వాళ్ళు ఎంత ఉన్నారు? సగం పైన ఉన్నారు కదా. నువ్వు చెప్పిన లెక్కే. నీకు మంచి మద్దతు ఇచ్చే పేపర్ హెడ్ లైన్ అది. ఆ పేపర్ పేరు ఎందుకు? వాళ్ళు రాసిన దాంట్లోనే పురస్కారం. ఏం పురస్కారం ఇచ్చారు నీకు? చెవులు తాటాకులు కట్టారా? ఇంకోటి 2 కార్పొరేషన్ లేడని చెప్తున్నావు. కార్పొరేషన్ లేడు అన్నప్పుడు 3 కదా నీకు వచ్చిన అబ్సల్యూట్ గా. మిగతా 3 హంగ్ అన్నావు. ఇంకోటేమో వచ్చే అవకాశం లేదు. హంగ్ అంటే అక్కడ నువ్వు రూపాయికారి ఒప్పందం రాలేవు కదా. ప్రజలు రిజెక్ట్ చేసినట్టు, 3 సార్లు రిజెక్ట్ చేసినట్టే కదా. ఎట్లా నీకు ప్రజలు నీ మద్దతు ఉన్నారు? ఇప్పుడు ఉత్తర తెలంగాణలో కరీంనగర్ నీకు రాలేదు, నిజామాబాద్ రాలేదు. మహబూబ్నగర్ జిల్లాలో మరి అక్కడ ఎట్లున్నాయి అనేది ఒక ఊరు ఒక రకంగా ఉంది. ఇవన్నీ ఓవరాల్ చూసుకుంటే కాంగ్రెస్ కి అయితే ఖచ్చితంగా ఇందులో అబ్సల్యూట్ రాలేదు. అట్లా అని చెప్పి ప్రతిపక్షాలు 20 అక్కడ అది స్ప్లిట్ 3-4 పంచుకున్నారు. ఇక్కడ ఎవరి పెర్ఫార్మెన్స్ బాగాలేదు. ప్రజలు మీకు 27% ఓట్లు అయిపోతే కనీసం 7% మినహాయిస్తే 20%కి ఇంట్రెస్ట్ ఎందుకు లేదు? క్యాండిడేట్ సరిగ్గా లేదు. ఇప్పుడు 100 బదులు రావటం మానేస్తాను. 108 ఎందుకు కానీ ఓటుకు రావట్లేదు. రాకపోవడం అనేది అది మీరు ఆలోచించాలి. ఎందుకు తీసుకురాలేకపోతున్నాం? మొన్న ఓటర్ డే రోజు ఓటు దూరం అవటం అది అని మొన్న ఎడ్యుకేట్ చేశారు. ఎందుకు రావట్లేదు? అది ఖచ్చితంగా మీ ఫెయిల్యూర్స్. మీరు ఒక పనికి మాలిన వ్యవస్థ కన్ఫిట్స్ వచ్చేటప్పుడు ఎలివేట్ ఇవ్వడబడతాడు రోజు వాళ్ళతో అని చెప్పి వదిలేస్తారు. 20% మాటలు కాదు ఇక్కడ. మీకు ఈ ఓటర్స్ లో 20% యంగస్టర్స్ వీళ్ళందరూ కూడా. ఈ ముసలోళ్ళు ఎత్తున యంగస్టర్స్ చేయట్లేదని డెమోక్రసీ చాలా డ్యామేజ్, ఫ్యూచర్ లో చాలా డిజాస్టర్స్ అది. మరి ఎన్ని మాట్లాడాల్సి అవుతుంది? నువ్వు లెక్కలు నాకు అవార్డు గెలిచా, ఈ వార్డు గెలిచి, ఏ వార్డు గెలిస్తే నువ్వు చైర్మన్ పోస్టులు లేవు కదా. నువ్వు 50 సీట్లలో చైర్మన్ పోస్టులు లేవు. 16, 66, 34 50 సీట్లో లేవు. కార్పొరేషన్ లో 4 సీట్లో లేవు, మెజారిటీలో లేవు. నడదారులకు రావచ్చు. ఇది ఇప్పుడు దీన్ని అంటే ఓవరాల్ గా రిజల్టెడ్ ఏంటంటే అధికార పార్టీ ప్రభావం ఏమీ లేదు. ఏదో అక్కడ మంత్రులు సొంత ఏరియాల్లో వాళ్ళు కష్టపడతారు కాబట్టి కొన్ని ఖచ్చితంగా వస్తాయి. 16-15 మున్సిపాలిటీ ఆ రంగం కూడా వచ్చి ఉంటాయి. అంటే నువ్వు ఓవరాల్ గా వచ్చింది 40 మున్సిపాలిటీల్లోనే వచ్చి ఉంటది. ఏది ఎవరు ప్రభావం లేకుండా. మంత్రులు ఉన్న దగ్గర వాళ్ళు ఊరుకోరు కదా. ఫోర్స్ చేసో పైసలు ఖర్చు పెట్టో తీసుకొస్తారు సీట్లు. అవి కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం లేదు. ఆ మంత్రి ప్రభావం అది ఖచ్చితంగా. ఇప్పుడు ఇండిపెండెంట్లు కూడా దాదాపు వీళ్ళకి దీటుగానే ఇండిపెండెంట్లు పనిచేసినట్టుగా కొన్ని చోట్ల ఇండిపెండెంట్లే అత్యధిక మెజారిటీ సాధించిన ఏరియాలు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఏం చెప్తారు సార్? ఆ ఇండిపెండెంట్స్ అనేవాడు ఖచ్చితంగా వాళ్ళకి సొంత బేస్, ఓన్ బేస్. అది వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టారా, పబ్లిక్ సర్వీస్ చేశారా అనే కంటే వాళ్ళకి ఒక సొంత నాయకత్వం, సొంత క్యారెక్టర్ ఉంది వాళ్ళకి. వాళ్ళు ఇండిపెండెంట్, వాళ్ళకి ఒక ఆర్గనైజేషన్ లేకపోవచ్చు కానీ వాళ్ళు ప్రజలు ఖచ్చితంగా ఎన్నుకున్న వాళ్ళు. ఖచ్చితమైన మన పనివాడు పెర్ఫార్మర్ అని చెప్పి వాళ్ళ వర్త్ చూసి ఓటేసి ఉంటారు వాళ్ళకి, ఇండిపెండెంట్ కి. ఈ పార్టీలో వచ్చింది ఏంటంటే గుండు కొత్త లీడర్స్ కాదు, డీలర్స్. వాళ్ళు లీడర్స్. ఇండిపెండెంట్ గెలిచిన క్యారెక్టర్ లీడర్. పార్టీ నుంచి వచ్చి బీఫారంతో వచ్చినప్పుడు డీలర్. డీలర్ ఆఫ్ ది పార్టీ, అంతే కదా. నేను డీల్ చేస్తానని చెప్పి బీఫారం తెచ్చుకుంటావు. డీలింగ్ ఎట్లా ఉంటుంది నీది? గెలిచింది నాదేనంటావు, ఓడిపోతేనే పార్టీ తప్పు అంటావు. డీలింగ్ అంతే కదా. నీ క్వాలిటీ బాగుంది సరుకు అంటేనే నాదే, అమ్మినోడికి
నాది గొప్పతనం అంట మార్కెటింగ్ చేసి, అవును. అది సరుకు బాగోలేకపోతే కంపెనీ తప్పు అంట. అట్లా డీలింగ్ ఇది. 33 స్థానాలు వీళ్ళే ప్రాధాన్యం అవుతున్నారు కదా, చాలా 33 స్థానాల్లో హంగు ఏర్పడింది. సో ఈ హంగు కారణంగా అప్పుడు కీలకంగా ఇండిపెండెన్స్ కొన్ని చోట్ల బిఆర్ఎస్ పార్టీ కూడా కీలకంగా వ్యవహరిస్తా ఉంది. ఇప్పుడు మీరేం చెప్తారు, ఈ హంగు ఉన్న ఏరియాలు 33 స్థానాలకు ఇంకా జడ్జిమెంట్ రావాల్సి ఉంది. సో ఏం చెప్తారు? ఏం చెప్పేది, ఇప్పుడు ఇక్కడ అధికార పార్టీ అడ్వాంటేజ్ తీసుకుంటది. అది అడ్వాంటేజ్ వాళ్ళు ఖాతాలు వేసుకోవాలి కదా. అవును. ఇప్పుడు మాకు మెజారిటీ లేదు కాబట్టి మెజారిటీ చూపించాలి కదా లెక్కలో. ఇప్పుడు అడ్వాన్స్ ఏం చేస్తారంటే కొనుగోళ్ళు బేరసారాలు విపరీతంగా నడుస్తాయి. డిఫెక్షన్ హార్స్ ట్రేడింగ్ అంటారు, దీన్ని ఏమంటే హార్స్ ట్రేడింగ్ అంటారు. డెమోక్రసీలో మెంబర్స్ కొంటాం, ఫ్లోర్ క్రాసింగ్ జరుగుతా ఉన్నాయి కదా నిన్నటి నుంచి. మొదలు సమితి ఆంధ్రప్రదేశ్ లో సమితి ఎలక్షన్లు అని జరిగాయి. సమితి ఎలక్షన్లని 1900 ఎప్పుడు స్టార్ట్ అయినాయి, 64గా ఎప్పుడు మొదలైనవి. డే 1 నుంచి ఈ సర్పంచ్లు అందరు కలిసి సమితి పెట్టిన ఎన్నుకోవాలి. ఇదే రకంగా జరిగే తీసుకెళ్ళటం, గిడ్డాపులు చేయటం, గెలిపించుకోవటాలు జరిగాయి. అది ఇప్పుడు దీనికి మినాయి ఎప్పుడైనా ఇంతే ఉంటుంది. ఇలాంటి ఎలక్షన్స్ లో ఇక కాలిగేట్ ఇప్పుడు డైరెక్ట్ ఎలక్షన్స్ కావు, ఇండైరెక్ట్ ఎలక్షన్స్. ఆ మెంబర్స్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు అధికార పార్టీ అడ్వాంటేజ్ తీసుకుంటది కొనుబడిలో. ఇప్పుడు వీళ్ళు వదిలేస్తారు, ప్రతిపక్షాలకు ఎక్కడ ఉంటుంది ఆ కెపాసిటీ, వాళ్ళు కట్టుబడి ఉంటారు. మొన్న ఎవరో బీఫారం తీసుకొని గెలిచిస్తారు అమర్చాడు, పార్టీ ఫిరాయించారని వికారాబాద్ లో. ముందు నుంచే ఇప్పుడు ఆ స్టార్టింగ్ ఫస్ట్ డిసెప్షన్ ఇన్సెప్షన్ అంటే మోసమే ప్రారంభంలోనే మోసంతో స్టార్ట్ అవుతున్నాయి. కప్పలు తక్కడ ఎవరికి కూడా కమిట్మెంట్ లేదు. అధికార పార్టీ ఉంటే ఏదో ఒరుగుద్ది అని చెప్పి అందులో పోతుంటారు. అది టీఆర్ఎస్ ఉన్నా జరుగుద్ది, కాంగ్రెస్ ఉన్నా జరుగుద్ది, రేపు ఎవడున్నా హంగులో మాత్రం ఎక్కువ కాంగ్రెస్ కి వెళ్తుంది అంటారు. ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటారు. ఖచ్చితంగా 33 ఏది ఇప్పుడు ఓడిపోయినట్టే కదా. రిజెక్ట్ 50% రిజెక్ట్ చేసినప్పుడు నువ్వు అది అడదారి ఉంది కదా, మెంబర్స్ కొని హక్కు ఉంది కదా నీకు. ఇండిపెండెంట్ తీసుకొని ఇప్పుడు ముందు పార్టీ లాయల్టీ మార్చుకోవడానికి ఉంది కదా. ఇప్పుడు అట్లా ఎక్స్ అఫిషియల్ ఉన్నారు, ఎక్స్ అఫిషియల్ కూడా ఇచ్చిన వాళ్ళు ఉంటారు. దాన్ని అంతా వాడుకుంటే గతంలో టీఆర్ఎస్ టైంలో కూడా 2-3 అదే జరిగినాయి. హుజూర్ నగర్ అది అవి జరగడానికి ఆస్కారం ఉంది. దానివల్ల ప్రజలకి ఏం ఒరగదండి. వీటి వల్ల ఈ ఓటర్లకి ప్రజలకు ఒరిగేది లేదు. రాష్ట్ర ప్రభుత్వం స్ట్రెంత్ అని ఉంటేనే ప్రజలకి ఏమైనా మేలు జరుగుద్ది. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు స్ట్రెంత్ అని ఉన్నాయో లేవో వాళ్ళకే తెలుసు, మనకంటే. అసలు దీన్ని అంటే విన్నిగానే మీరు చూడరు. అసలు ఇది ఒక లెక్క 6వ ఏళ్ళు ప్రజాస్వామ్యంలో ఇది మూల స్తంభం ఏది? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. ఈ సర్పంచ్లు, ఈ మున్సిపాలిటీలు ఇవన్నీ కూడా వారైనా సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది, రెరాల మీద ఒక కేసు వేస్తే ఆఫీస్ చేంజింగ్ అని. ఎందుకది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అది ఏ ఆఫీస్ ఉంటే పని చేయనప్పుడు ఎక్కడుంటే ఆఫీస్ మీకెందుకు? వర్త్లెస్ పెర్ఫార్మెన్స్ లేని ఎన్పి అది తీసి ఎక్కడన్నా పోనీయండి, లేదా రద్దు చేయండి. అసలు రెరానే వద్దని సుప్రీంకోర్టు అంత తీవ్ర వ్యాఖ్యలు ఎందుకు చేసింది? అనుభవం, ఫ్యాక్చువల్ గ్రౌండ్, ఫ్యాక్చువల్ మ్యాట్రిక్ గ్రౌండ్ రియాలిటీ అట్లా ఉంది. బీజేపీ పరిస్థితి కూడా ఇదే సిచ్యువేషన్ ఇప్పుడు రాష్ట్రంలో. ఎందుకంటే ఇప్పుడు నిజామాబాద్ ఒకటి, కరీంనగర్ ఒకటి వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఎన్నిక. బండి సంజయ్, అరవింద్ ధర్మపురి, ఈ 2 స్థానాల్లో కూడా పెద్దగా మెజారిటీ కనపడట్లేదు. ప్రధానంగా మన నిజామాబాద్ అయితే ఈ హంగ ఏర్పడి అక్కడ కూడా ఎటు తేలేని పరిస్థితిలో ఉంది. ఏం చెప్తారు? కొత్తగూడెం హంగ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఆ మాత్రం తీసుకొచ్చారంటే గ్రేట్ అనాలి. ఎందుకంటే ఇంత టఫ్ కాంపిటీషన్ వరస్ట్ ఇదిలో ట్రయాంగిల్ పోటీ, ట్రయాంగిల్ ఉందో క్వాడ్రాంగిల్ ఉందో, ఆ పోటీలో వాళ్ళు కొన్ని మజ్లిస్ కూడా గెలిచినాయి కొన్ని ఏరియాల్లో. ఇటు ఈ జాగృతి పార్టీ ఏదో చెప్తున్నారు. ఇన్ని పోటీల మధ్యన వాళ్ళు అక్కడ వరకు స్థానిక ఎలక్షన్ లో అక్కడ వరకు లాక్కొచ్చారు. కరీంనగర్ మేయర్, ఇంతకు ముందు కరీంనగర్ మేయర్ బీజేపీకి ఇవ్వడం ఉందా? లేదు. నిజామాబాద్ ఉందా? మరి ఇప్పుడు అక్కడ లాక్కొచ్చారంటే గ్రేట్ అనాలి. స్థానికంగా బలపడినట్టాడు. బీజేపీ కొంత పిచ్చింగ్ ఉంది బీజేపీ.